కక్ష జనం పైన జగన్ పైన రెండో దశ వైద్య కళాశాల ప్రారంభాన్ని పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం ఎన్ఎంసీ అనుమతులు రాబట్టేలా కావాలని చర్యలు తీసుకొని అయినా 2024-25 విద్యా సంవత్సరంలోనే పలు చర్యలు తీసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం దాదాపు 250 వైద్య వందల సంఖ్యలో సిబ్బంది పోస్టుల భర్తీ. ఇప్పుడు స్వల్ప స్థాయిలో వైద్యులు చిన్న మౌలిక వసతులు కల్పిస్తే చాలు, అయినా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంతో పట్టించుకొని కూటమి సర్కార్ కక్ష జనం పైన జగన్ పైన అని సాక్షి పేపర్ ఒక రిపోర్ట్ చేసింది. కక్ష నిజంగానే మీకు జగన్ పైన ఉంటే జగన్ పైన తీర్చుకోండి, తప్పేం లేదు. కానీ జనం పైన దాన్ని రుద్దుతుండ్రు. అంటే జగన్మోహన్ రెడ్డి భుజం పైన తుపాకీ పెట్టి జనాన్ని గాల్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుంది. వైద్య కళాశాలలో వచ్చినాయట, అది ఒక అద్భుతమైన అవకాశం. జగన్మోహన్ రెడ్డి కాలంలో వైద్య కళాశాలలో మంజూరైన 250 మంది వైద్యులు నియమించారు, ఇంకా స్టాఫ్ని నియమించారు. ఎన్ఎంసీ అనుమతి, ఇంకా కొద్ది చిన్న నేషనల్ మెడికల్ బోర్డు కౌన్సిల్ అనుమతి, ఇంకా చిన్న వ్యవహారాలు ఫాలోఅప్ చేసుకుంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు వచ్చే అవకాశం ఉంది, సీట్లు పెరుగుతాయి, వైద్య వసతులు రాష్ట్రంలో జనాలకు అందుతాయి. దాని గురించి గాలికోలేశారు. ఏం పాలసీలు? 5 పాలసీలు అంటుండు. 5 పాలసీల్లో ప్రజల వైద్యం ఉందా? ప్రజల విద్య ఉందా? ప్రజలకు సంబంధించి వ్యవసాయం ఉందా? ఆ పాలసీలో ఏది ఉండదు. ఇక్కడ ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన పాలసీలు ఉండవు. ఎక్కడో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో లేకపోతే సింగపూరో జపాన్కి సంబంధించిన కంపెనీలకు సంబంధించి పాలసీలు ఉంటాయి ఇక్కడ. కాబట్టి కక్ష జనం పైన జగన్ పైన అంటే జగన్ పైన ఎట్లాగ ఉంటుందో మీకు దాంట్లో డౌటే లేదు. కానీ దాన్ని జగన్ పైన కూడా జనం పైన కూడా తీర్చుకునే పరిస్థితి ఉండొద్దు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. మీరు జగన్ పైన కక్ష ఉంటే రాజకీయం మీరు ఆ రాజకీయాలలో చూసుకోవచ్చు, తప్పులేదు. మీరు ఎట్లాగ ఆగరు, మీరు మరి తప్పన్నా ఉప్పన్నా మీరు ఆగరు, ఆ కక్షలు నడుతూనే ఉంటాయి, అది చేస్తారు. కానీ జనం పైన ఎందుకు కక్ష తీర్చుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి 40% మంది ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి వీళ్ళ సంగతి ఎందుకు చూడాలి, మనం కక్ష తీర్చుకోవాలి, మనం వీళ్ళ గురించి ఆలోచించొద్దు అనే ఒక ఇదే. లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా సానుభూతి, ఇంకా సింపతి, ఇంకా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఉంది, అది ఉండకూడదు అంటే జనం మీద కక్ష తీర్చుకోవాలనే తెలవట్లేదు. కానీ మొత్తానికైతే మెడికల్ కాలేజీలకు సంబంధించి గాలికి వదిలేశారట. వాటి గురించి ఫాలోఅప్ లేదు, పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక వార్తని ఇచ్చింది.